హలో వీవర్స్, ఈరోజు మనం ఆశ్లేష నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఆశ్లేష నక్షత్రం. ఓకే, ముందుగా గుణగణాలు చూద్దాం. సో ఈ నక్షత్రంలో పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయో చూద్దాం. సో సో ముందుగా ఈ నక్షత్రంలో ధర్మరాజు పుట్టాడండి. అదేనండి, ధర్మరాజు అంటే మనం భారతంలో చూస్తాం కదా, ఆయనే. సో ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వాగుడు కాయలండి, చాలా వాగుతూ ఉంటారు. అర్థమైంది, అర్థం లేనిది వాగుతూనే ఉంటారు. వీళ్ళు రాజగౌరవం పొందేవాళ్ళు. ఓకే, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉంటే అంతేనండి, రాజగౌరవం పొందుతారు. ప్లస్ వీళ్ళు తమను తాము తక్కువగా ఎంచుకుంటారండి, ఎక్కువ ఎప్పుడు. ఓకే, తమను తాము తక్కువగా ఎంచుకుంటారు. ఓకే, ప్లస్ వీళ్ళు ఎక్కువగా ఇతర ప్రాంతాల్లో, ఉన్న ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నివసిస్తారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా భయం కలిగించే మాటలు మాట్లాడతారండి. భయం కలిగించే మాటలు. ఓకే, వీళ్ళు వీళ్ళు తమ పనులు కాకుండా తమ యజమానుల పనులు చేయడంలో నేర్పరులు. పనులలో ఓకే, నేర్పరులు. ప్లస్ వీళ్ళకి కొంచెం కామం కూడా ఎక్కువే. ఓకే, సో ఇప్పుడు 4 పాదాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా 1వ పాదం అంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన 1వ పాదంలో పుట్టిన వారిది. ఇది ఎవరిదంటే గురుడిదే అండి. సో 1వ పాదం రిప్రజెంట్స్ గురువు. ఓకే, జూపిటర్. సో ఈ పాదంలో పుట్టిన వాళ్ళు ధైర్యవంతులు. ప్లస్ సత్యవాదులు, ఇప్పుడు సత్యం మాట్లాడతారు. ప్లస్ మంచి బుద్ధి గలవారు. ఓకే, సో 2వ పాదం గురించి మాట్లాడుకుందాం. సో 2వ పాదం ఎవరిది అంటే శనిది. ఓకే, వీళ్ళు ఎక్కువ నిత్యం వ్యాధిగ్రస్తులండి, ఎప్పుడు ఏదో ఒకటి రోగం ఉంటూనే ఉంటుంది. వ్యాధిగ్రస్తులు. వీళ్ళు ఎక్కువగా పాపకార్యాలు చేస్తారండి. పాపకార్యం మీద ఆసక్తి. ఓకే, వీళ్ళు టెంటేటివ్ మైండ్స్ అండి. ఓకే, టెంటేటివ్ మైండ్ అంటే చంచలమైన మనస్తత్వం. చంచల మనస్తత్వం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు నీచమైన పనుల ద్వారా డబ్బు సంపాదిస్తారు. ఓకే, డబ్బు సంపాదిస్తారు. అండ్ వీళ్ళకి శుచి శుభ్రత కూడా చాలా తక్కువ.
సో ఇదండి రెండవ పాదం. ఇప్పుడు మూడవ పాదం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మూడో పాదం ఎవరిదంటే శనిదే. ఇది కూడా అండ్ వీళ్ళు ఎక్కువగా అబద్ధాలు ఆడతారండి. అబద్ధం ఆడతారు. ఓకే, అబద్ధాలు ఆడతారు ప్లస్ కుట్రలు బాగా చేస్తారు. కుట్రలు చేయువారు ప్లస్ వీళ్ళు ఎక్కువగా అన్యాయంగా డబ్బు సంపాదిస్తారండి. డబ్బు అర్జన అండ్ వీళ్ళకి బుద్ధిమాంద్యం కూడా ఎక్కువ. బుద్ధిమాంద్యం అంటే తెలివి తక్కువ వాళ్ళు, లేకపోతే మైండ్ సరిగా పని చేయకుండా ఉండేవాళ్ళు. ఓకే, ప్లస్ వీళ్ళకి వాతరోగ లక్షణాలు ఉంటాయండి. లక్షణాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం నాలుగో పాదం గురించి మాట్లాడుకుందాం. నాలుగో పాదం. సో నాలుగో పాదం ఎవరిదంటే గురుడిది. ఓకే, సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు పుట్టడంతోనే మాతాపితలకి మారక కారకులవుతారు. సో వీళ్ళ మరణానికి, వాళ్ళ తల్లిదండ్రుల మరణానికి కారకులు అవుతారండి. సో వీళ్ళు ఎక్కువగా ధనాన్ని నాశనం చేస్తారు. ధన నాశకులు. ఓకే, ప్లస్ వీళ్ళు పరుల పెంపకంలో పెరుగుతారండి. పెంపకంలో పెరుగుతారు. ప్లస్ వీళ్ళు ఏదో నామమాత్రంగా సుఖపడతారు. సుఖపడు. ఓకే, సో ఇదండి ఈ 4 పాదాల గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వీళ్ళ ఓవరాల్ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ళు ఏంటంటే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వాళ్ళు. వీళ్ళు 17 సంవత్సరాల బుధ దశతో ప్రారంభమవుతుందండి వీళ్ళ జీవితం. ఓకే, నెక్స్ట్ వీళ్ళు తదుపరి 7 సంవత్సరాల కేతు దశ అండి. ఓకే, సో వీళ్ళకి జన్మించిన మొదటి సంవత్సరంలో జ్వర భయం అండి. జ్వర భయం ఫస్ట్ ఇయర్. ఓకే, మళ్ళీ 4th ఇయర్లో పశువుల వలన భయం. పశువుల వలన భయం. ఓకే, మళ్ళీ 8వ ఏట అగ్ని వలన భయం. అగ్ని భయం ప్లస్ అగ్ని ప్లస్ విషం. ఓకే, విషం వలన భయం. ఓకే, మళ్ళీ 11వ ఏట అంగవైకల్య భయం. ఓకే, మళ్ళీ 27వ ఏట 27th ఇయర్ సర్ప భయం.
ఓకే. మళ్ళీ 30వ ఏట వాత భయం అంటే వాత పీడ రోగం వస్తుందండి వీళ్ళకి. ప్లస్ 63వ ఏట మళ్ళీ వీళ్ళకి చాలా పెద్ద డేంజర్ అండి, అపమృత్యు భయం. ఓకే. సో ఇన్ని గండాలు గడిచి అయినా కానీ ఇన్ని గండాలు అధిగమించితే వీళ్ళు 86 సంవత్సరాల వరకు జీవించగలరండి. సో ఇదండి ఆశ్లేష నక్షత్రం గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. గుణగణాలు, పాదాలు, 4 పాదాల గురించి, ప్లస్ వాళ్ళ ఓవరాల్ లైఫ్లో వచ్చే గండాల గురించి, మళ్ళీ వాళ్ళు ఎన్ని సంవత్సరాల వరకు జీవించగలరో మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం మఖ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పైన కనిపించే ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై టు ఇట్. థ్యాంక్ యూ.